శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్నీ గిరగిరా తిరుగుతూ, ఇంకా నెక్స్ట్ ఎక్కడికెళ్దామా అని అనుకుంటూ ఉంటే ఎవరో సజెస్ట్ చేశారు. ఒక మంచి ప్లేస్ ఉంది. అసలు సిటీలో ఇలాంటి ప్లేస్ ఉంటుందా అని అనుకుంటారు. చూడండి మీరు. ఇంకా ఇది చాలా బావుంటుంది అంటే, ఇంక పొద్దున్నే లేచి రోడ్డెక్కేసాం. టూరిస్ట్ ప్లేస్‌లేమో కానీ, నాకిక్కడ రోడ్లు, ఇళ్ళు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేసాయి. అసలు ఏ ఇల్లుకా ఇల్లే. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చూపించాను కదా! ఎంత మంచి మంచి ఇళ్ళు. అసలు కొన్ని సార్లయితే మేము జస్ట్ ఆ ఇల్లు, రోడ్లు చూడ్డానికే అక్కడక్కడే చక్కర్లు కొట్టేవాళ్ళం. ఎంత బాగున్నా రోడ్డు మీదే అలా కారాపేసి నోరు తెరుచుకుని చూడలేం కదా! అందుకే ఆ రోడ్లు చుట్టూనే మెల్లిగా అక్కడక్కడే గింగిరాలు కొడుతూ తిరిగేవాళ్ళం. కొన్ని షాపులే కాదు, ఇళ్ళు కూడా చాలా బ్రైట్ కలర్స్‌తో ఉంటాయి. భలే భలే ఉంటాయిలే. అరే! ఆ కిటికీలో చూడండి కాలు బయటకొచ్చినట్టుగా బొమ్మ, బొమ్మ కాదు ఏదో అలా కట్టారు. ఎంత బావుంది. ఇది సిటీ కాలేజంట. దీని గోడ మీద బొమ్మలు చూడండి. మనకి ప్లే స్కూల్ గోడల మీద బొమ్మలు వేస్తారు కదా! అలా వేసేశారు. అక్కడ చూసారా? ఎలక్ట్రిక్ మీటర్లనుకుంటా. మనలాగానే ఉన్నాయి. గోడ మీద బొమ్మలు చూసారా? గ్రాఫిటీ. అది గూడా ఇక్కడ చాలా ఎక్కువ. అలా ఇక్కడ గోడ మీద బొమ్మలే చూడాలా? లేకపోతే మంచి మంచి ఇళ్ళే చూడాలా? లేకపోతే రోడ్డును ఎంజాయ్ చేయాలా? ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో బయటకొస్తే ఎంత హాయిగా ఉంటుందో! భలే ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోడ్డు చూసారా? జుయ్యమంటూ పైకెక్కడం, జుయ్యమంటూ దిగడం. భలే ఉంటుందిలే ఇక్కడ. ఈ సిటీ అంతా కొండల మీదే ఉంటుంది. సుమారుగా పేరు పెట్టిన కొండలే 50 ఉన్నాయంట. ఇంక పేరు పెట్టని ఎన్నున్నాయో! అందుకే రోడ్లన్నీ ఇంతే జుయ్ జుయ్యే. స్ట్రెయిట్‌గానే కాదు, మన పక్కన సైడ్‌లో ఉన్న రోడ్లు గూడా అంతే. చూసారా ఎంత లోతుకున్నాయో? సో, మనం వెళ్తూ ఉంటే ఇటు చూడాలా, ముందుకు చూడాలా, సైడ్‌కి చూడాలా, అసల ఈ ఫుల్లు బిజీగా ఉంటాం. ఆహా! ఏముంది కదా ఈ రోడ్డు. ఇక్కడ చూసారా? ఉప్పులు, పప్పులు, మందుతో పాటు లాటరీలు గూడా అమ్ముతున్నారు. మనకి ఇండియాలో ఒకప్పుడు లాటరీలు అమ్మేవారు. మనకైతే బ్యాన్ చేసేశారు. ఇక్కడ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇదంతా హోమ్‌లెస్ వాళ్ళు. మనకు కూడా రోడ్డు పక్కన చిన్న చిన్న టెంట్‌లేసుకుని ఉంటారు. లేకపోతే రోడ్డు పక్కన అలాగే ప్లాట్‌ఫార్మ్ మీద పడుకుంటారు గదా! ఇక్కడ గూడా అంతే. కార్లు చూసారా ఎన్నున్నాయో? ఓయమ్మ! పార్కింగ్ కోసమే చాలా టైం అయిపోతుందిక్కడ. అబ్బో! పార్కింగ్ కోసం ఎంత తిరిగామో! ఇప్పుడైతే జపనీస్ గార్డెన్‌కొచ్చేసాం. ఈ చుట్టుపక్కల చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నట్టున్నాయి. అందుకే పార్కింగ్‌కి కొంచెం తిరిగి తిరిగి చూసుకోవాల్సొచ్చింది. అద్దిగో చెప్పానా? కుక్క పిల్ల కనిపించిందంటే చాలు. మా అక్క వాళ్ళ అబ్బాయి, మా అక్క ఇద్దరూ బిజీ అయిపోతారు. వాడేమో ఆడుకోవడంలో బిజీ, మా అక్కేమో మురిసిపోతూ వాని ఫోటోలు తీస్తూ ఉంటుంది. తర్వాత ఆ ఫోటోలు, వీడియోలు అన్నీ తీసుకెళ్లి వాడి చేతిలో పెడుతుంది. అవి చూసుకుంటూ మురిసిపోరా, కుక్క పిల్లని మాత్రం ఇంటికి తేవద్దు అని. తెస్తే మళ్ళీ చిన్న పిల్లల్ని పెంచినట్టు పెంచాలి గదా! అది మా అక్క బాధ. ఇదే జపనీస్ గార్డెన్ ఎంట్రన్సు. అది గార్డెనే అయినా నేనైతే జపాన్‌లో కాలు పెడుతున్నట్టు ఫీలయిపోయా. ఇదేమి ఇడ్డూరం. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న వాళ్ళకైతే ఎంట్రీ ఫ్రీ అంట. అదే బయట వాళ్ళైతే మూటలు సమర్పించుకోవాలి. వీకెండ్ ఒక రేటు, వీక్ డేస్ ఒక రేటు, చలికాలం ఒక రేటు, మిగతా కాలం ఒక రేటు. అలా ఇప్పుడు మేము మా 8 కాళ్ళు లోపల పెట్టడానికి 5,500 డబ్బులు సమర్పించుకున్నాం. అబ్బా! ఏం గ్రీనరీ కదా! అందుకే ఆగలేక అర్జెంట్‌గా ఒక సెల్ఫీ తీసేసుకున్నా. నాలాగే ఈ చెట్లుకి కూడా చలి ఎక్కువ అనుకుంటా. చలికి వణికి వణికి కొమ్మలన్నీ ముడుచుకుపోయినయ్యి. ఇది చూసారా? రాళ్ళు భలే ఉన్నాయి కదా! జపనీస్ గార్డెన్ అంటే ఖచ్చితంగా 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి రాళ్ళు, ఒకటి నీళ్ళు, ఇంకా ప్లాంట్స్ దానిలో గూడా పర్టిక్యులర్‌గా బోన్సాయివి, ఇంకా బ్రిడ్జిలు, పగోడాలు. పగోడాలు పకోడీలు కాదు. అదే మన టెంపుల్ షేప్‌లో ఉంటాయి గదా! కొంచెం పైకి లేచినట్టుగా అవి. ఇవన్నీ జపనీస్ గార్డెన్ అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఆ కిందనున్న చెట్లు చూసారా? గ్రీన్ కలర్ పుట్టగొడుగులు పక్కన పక్కనే దగ్గర దగ్గరగా పెట్టినట్లు భలే ఉన్నాయి కదా! ఇక్కడ కొన్ని మొక్కలు జపాన్ నుంచి తెచ్చారంట. ఇవి అదే అయ్యుండొచ్చు. కొంచెం స్పెషల్‌గా కనిపించినియి. ఇవి చూస్తుంటే బోన్సాయి చెట్లేమో అనిపిస్తోంది. మీరేమంటారు? ఇక్కడ కొన్ని బోన్సాయి చెట్లయితే 100 ఇయర్స్ ఏజ్‌కి పైనే ఉన్నాయంట. ఇది టీ హౌసు, అంటే క్యాంటీన్ లాంటిది. ఒకప్పుడంట ఇక్కడ
జపనీస్ ట్రెడిషనల్ డ్రెస్. అంటే మనకి చీరల్లాగా వాళ్ళకి కిమోనోస్ అని ఉంటాయి. అది వేసుకుని మరీ టీ సర్వ్ చేసేవారంట. తర్వాత తర్వాత నార్మల్ డ్రెస్సులే ఇప్పుడు మామూలే అయిపోయింది. అలా నార్మల్ డ్రెస్సులు కాకుండా ఇప్పటికి కూడా కిమోనోస్ వేసుకుని సర్వ్ చేస్తుంటే బావుండేదనిపించింది. టీ తాగడానికి కాకపోయినా కనీసం వాళ్ళని చూడ్డానికైనా నాలాంటి వాళ్ళందరూ వెళ్తారు కదా! ఇదొక బుల్లి పగోడా బావుంది గదా! ఇది గిఫ్ట్ షాపు. అదే సోవెనీర్స్ అన్నీ అమ్ముతారు కదా! అందులోనూ జపనీస్ ఐటెమ్స్ ఎలా ఉంటాయో చూడాలనిపించింది. అందుకే కొన్నా కొనకపోయినా అన్నీ చూసేయాలి గదా! చూసి ఎంజాయ్ చేయటంలో తప్పే ఉంది. తప్పే గాదు, ఒక కిక్కొస్తుంది గదా! అందుకే ఇంకా గార్డెన్ అంతా చూడకుండానే ఈ షాప్ కనపడగానే దీనిలోకి దూరిపోయాం. ఈ చక్కగా మడతపెట్టి పెట్టిన బ్లాంకెట్లు ఒక్కొక్కటి $40 ఆ పక్కనే కీ చైను $9.5. ఆ బుజ్జి బుజ్జి గుండు పిల్లల బొమ్మలు ఒక్కొక్కటి $150. ఎంత క్యూట్‌గా ఉన్నాయి కదా! భలే నచ్చినియి నాకైతే. ఇవన్నీ చాప్‌స్టిక్ హోల్డర్సు. హోల్డర్స్ అంటే టేబుల్ మీద డైరెక్ట్‌గా చాప్‌స్టిక్ పెట్టకుండా దీని మీద పెట్టుకుంటారంట. ఇది ఒక్కొక్కటి $3. ఎన్ని రకాల షేప్సో! ఇవైతే ట్రైనింగ్ చాప్‌స్టిక్స్ అంట. ఒక్కొక్కటి $7.5. ఇవి ఒరిగామి ఆర్ట్ ఇయర్ రింగ్స్. పేపర్‌తో చేస్తారు కదా! అది. ఇవి ఒక్కొక్కటి $39 అంట. అమ్మో! హ్యాండ్ క్రాఫ్టెడ్‌వి కదా! అందుకే రేటు పేలిపోతుంది. ఇవేంటో గజ్జెల్లాగా గల్లుగల్లుమంటున్నాయి. దేనికో తగిలిస్తారనుకుంటా. ఒక్కొక్కటి $8 నుంచి $13 వరకీ ఉంది. అబ్బో! ఈ రేట్లేమీ భూమి మీద లేవు. అన్ని రేట్లు ఆకాశంలోనే ఉన్నాయని బయటకొచ్చేశాం. అబ్బా! ఏదో క్యూరియాసిటీ కొద్దీ లోపలికి పరిగెత్తాం కానీ, బయట ఎంత ప్రశాంతంగా ఉందో! చూడండి, అసలు చూస్తుంటేనే ఎంత హాయిగా ఉందో! స్క్రీన్ మీద చూడ్డానికే అంత హాయిగా ఉంటే, ఇంక ఇక్కడైతే క్వైట్‌గా ఎంత ప్రశాంతంగా ఉందో! ఆల్మోస్ట్ అడవిలాగా దట్టమైన చెట్లు, మధ్య మధ్యలో వాకింగ్ పాత్స్. అసలు అటువైపు ఎవరున్నారో మనకేం కనిపించదు. చెట్లు అడ్డమొస్తూ ఉంటాయి. చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారనిపించింది. ఇన్ని చెట్లున్నా ఎక్కడా ఒక ఆకు గాని, ఒక పుల్ల గాని అసలు ఏ చెత్తా లేదు. సూపర్ డూపర్ క్లీన్‌గా ఉందిలే. దీన్ని ఒక అవార్డ్ విన్నింగ్ జపనీస్ డిజైనర్ కట్టారంట. ఆయన యూఎస్‌లోనూ ఇంకా బయట 50 ఇయర్స్‌కి పైనే ఇలాంటి ప్రాజెక్ట్స్, అంటే ఇలాంటి జపనీస్ గార్డెన్స్ చాలా కట్టారంట. ఇంతకుముందు శాన్ ఫ్రాన్సిస్కో వీడియోలో ప్యాలెస్ ఆఫ్ ఆర్ట్స్ అని ఒక మంచి ప్లేస్ చూపించాను కదా! అప్పుడు చెప్పాను కదా! ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అప్పుడు కట్టారని. అదే ఎగ్జిబిషన్‌కి ఇది కూడా కట్టారంట. అంటే ఎప్పుడో 1894లోనే కట్టేశారిది. ఇదిగో పగోడా దగ్గరికొచ్చేసాం. ఈ జపనీస్ గార్డెన్‌లో ఉన్న వాటిలో ఇదే పెద్ద పగోడా. ఇంత మంచి గ్రీనరీలో ఇంత మంచి బ్రైట్ ఆరెంజ్ కలరు, అసలు కాంబినేషన్‌తో ఎంత బావుందో! ఫోటోస్ మాత్రం భలే భలే వచ్చాయిలే. ఇక్కడ స్టెప్పింగ్ స్టోన్స్ చూసారా? జపనీస్ గార్డెన్‌లో ఈ స్టెప్పింగ్ స్టోన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ నీళ్లల్లో చూడండి, ఆ చెట్టు కొమ్మ నీడలు పడి భలే ఉందిలే. ఆ రిఫ్లెక్షన్స్‌తో చాలా మంచి ఫోటోసొచ్చాయి. చెప్పా కదా! జపనీస్ గార్డెన్‌లో ఈ పాండ్స్‌కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వీటిని కోయి పాండ్స్ అంటారు. అంటే దీనిలో స్పెషల్‌గా కోయి ఫిష్ అని ఉంటాయి. అందుకే దీన్ని కోయి పాండ్స్ అంటారు. ఇవి స్పెషల్ జపనీస్ ఫిష్. ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బావున్నాయి కదా! వాటర్ చూడండి ఎంత క్లియర్‌గా ఉందో. ఈ పాండ్ అంతా ఆర్టిఫిషియల్ పాండే. ఇక్కడ కిందంతా మెషినరీ ఉంటుంది. ఈ పాండ్స్‌ని చక్కగా క్లీన్‌గా ఉంచడానికి, ఈ ఫిష్‌ని హెల్తీగా ఉంచడానికి ఇది ఆటోమేటిక్‌గా క్లీన్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాటర్ చూడండి ఎంత క్లియర్‌గా, ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయో. ఆ నల్ల చేప మొహం చూడండి భలే విచిత్రంగా ఉంది. ఆ మచ్చలు మచ్చల వల్ల ఏదో ముక్కు, చెవులు ఉన్నట్టే ఉంది. ఏదో జంతువు మొహంలా ఉంది గదా! ఈ తెల్ల చేప చూడండి. దాని వీపు మీద ఏదో జంతువు కొరికినట్టుగా ఎర్రగా రక్తంలా ఉంది కదా! ఇలాగ రకరకాల చేపలు ఎన్నున్నాయో! మనం జనరల్‌గా ఇలాంటి రంగుల చేపలు చూస్తాం గానీ, చిన్న చిన్నవి చూస్తాం కదా! ఇంత పెద్ద పెద్దవి మనకు చాలా తక్కువ. ఇంకలా వీటిని చూస్తూ ఉంటే అస్సలు టైమే తెలీదు.
నా వెనక చూసారా ఒక బుల్లి వాటర్ ఫాల్స్. జపనీస్ గార్డెన్ లో ల్యాండ్స్కేపింగ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాటరు, గ్రీనరీ ఈ రెండు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా రెండూ కలిసుంటే చెప్పాలా? అందుకే ఇక్కడ సూపర్ డూపర్ ప్లెజెంట్ గా ఉంది. దానికి తోడు మధ్యలో ఈ బ్రైట్ ఆరెంజ్ కలర్ తో ఈ పగోడాలు భలే ఉన్నాయిలే. మంచి ఫోటోగ్రాఫిక్ స్పాట్. ఆ మధ్యలో ఉంది కదా స్టోన్ తో చేసింది, దాన్ని లాంతర్ అంటారు. జపనీస్ లాంతర్ అంటారు. ఈ గార్డెన్ లో జపనీస్ వాళ్ళవి ఏదైనా కల్చరల్ ఫెస్టివల్స్ కానీ ఈవెంట్స్ కానీ ఉంటే ఇక్కడ సెలబ్రేట్ చేస్తారంట. ఆ టైంలో ఇవన్నీ డెకరేట్ చేస్తారు. ఇక్కడ చూసారా కొంచెం జనం కనిపిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఈ జపనీస్ గార్డెన్ లో ఎక్కువ ఫొటోస్ తీసుకునేది ఈ ప్లేస్ లోనే. ఈ బ్రిడ్జ్ ని డ్రమ్ బ్రిడ్జ్ అంటారు, లేకపోతే టైకోబషి అంటారు. మామూలుగా అయితే పగోడా బ్యాక్గ్రౌండ్ తో ఫొటోస్ తీసుకుంటారు కదా, అది బ్రైట్ గా కొంచెం బాగుందని. కానీ ఇక్కడ మాత్రం ఈ బ్రిడ్జ్ బ్యాక్గ్రౌండ్ తో లేదా బ్రిడ్జ్ ఎక్కి అయినా సరే మోస్ట్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారంట. మాకు కూడా ఎందుకో ఈ బ్రిడ్జ్ చాలా నచ్చింది. ఈ షేప్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కదా, అందుకే మేం కూడా ఫొటోస్ తీయించుకుందామని చాలా సేపే వెయిట్ చేశాం. అమ్మో, చూడ్డానికి తెలియట్లేదు కానీ ఈ బ్రిడ్జ్ ఎక్కడం చాలా కష్టం. చిన్నపిల్లలైతే చకచక ఎక్కేస్తున్నారు కానీ నేను మాత్రం కొంచెం కష్టపడ్డా. షేప్ చూసారా, డిఫరెంట్ గా ఉంది కదా. నీళ్లలో రిఫ్లెక్షన్స్ తో మంచి ఫొటోస్ వచ్చాయిలే. పైన ఒక కప్ప, కింద ఒక కప్ప, మధ్యలో బల్లి, ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో. ఇక్కడ ఉన్న రంగురంగుల చేపలు చూసి పిల్లలు చాలా మంది బాగా ఎక్సైట్ అయిపోయారు. మొత్తానికి కాసేపు హాయిగా ప్రశాంతంగా స్పెండ్ చేసి మళ్ళీ హరీబరీ బిజీ బిజీ సిటీ లైఫ్లోకి బయలుదేరిపోతున్నాం. బయటకొచ్చేసరికి టికెట్ ఫేర్ దగ్గర ఎంతమంది జనం ఉన్నారో చూడండి. చెప్పాను కదా, రకరకాల టికెట్లు. అందుకే నేను బోర్డంతా చదివితే గానీ అర్థం కాదనమాట. అందుకే చాలాసేపు నుంచుని చదువుతున్నారు అందరూ. ఇంతకీ ఎలా ఉంది గార్డెను? మీకేమనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి.